హలో మై డియర్ ఫ్రెండ్స్, పుదీనా రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూద్దాం ఎలా తయారు చేద్దామో. నేను ముందుగా మాత్రం కరివేపాకు, పుదీనా కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎందుకంటే పిల్లల కారం ఎక్కువ ఉంటే తినరు కాబట్టి. స్టవ్ వెలిగించి ఆపై మూకుడు పెట్టుకున్నాను. మూకుడు పెట్టుకున్న తర్వాతకి తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్నాక పచ్చిమిర్చి వేసుకున్న తర్వాతకి పచ్చిమిర్చి రెడ్గా అయ్యాక పుదీనా, కరివేపాకు వేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు కలుపుకొని అది అడగంటకుండా కలుపుకున్నాను. ఆ తర్వాత మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. మూకుడు పెట్టి తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత మినపప్పు వేసుకున్నాను. మినపప్పు రెడ్గా అయ్యే తర్వాతకి ముందుగా మిక్సీలో వేసుకున్న పుదీనా, కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాతకి ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాక రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాతకి ఇలా కలుపుకున్నాను. అడగంటకుండా అలా కలుపుకోవాలి, లేదా అడగంటితే బాగుండదు. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు ఉండాలి కదా. లెమన్ వేసుకున్నాను. లెమన్ వేసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది, టేస్ట్ కూడా పోదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లెమన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాతకి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాను. లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా హెల్తీ ఫుడ్, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. స్నాక్స్కి ఏమో బ్రెడ్ కాల్చి పెట్టాను, జామ్ రుద్ది బ్రెడ్ కాల్చి పెట్టాను. అంతే, మా పాప లంచ్ బాక్స్ రెడీ. అంతే ఫ్రెండ్స్, బాయ్. డూ వాచ్ మా ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.